హలో! అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియో నేను షార్ట్ వీడియోలో చెప్పాను. ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను అని చెప్పి 2 మినిట్సే ఉండిద్దని చెప్పాను. బట్ అనుకోకుండా 3 మినిట్స్ వచ్చింది. నేను చూసాను ఎడిట్ చేసి 2 మినిట్స్ తీసేయడానికి. బట్ అది అవ్వలేదు. లైక్ ఎంత కట్ చేసినా గానీ నాకింకా దానికి మించి నేను ఎడిట్ చేయలేకపోయాననమాట. ప్లీజ్ ఏమనుకోకుండా 3 మినిట్స్ వీడియో చూసేయండి. సో, మేము లంచ్‌కైతే హిల్ స్టార్ రెస్టారెంట్‌కి వెళ్ళామనమాట. ఇదైతే ఖైరతాబాద్ మేము మెట్రో స్టాప్ ఖైరతాబాద్ దిగాము. అండ్ అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 5 మినిట్స్ నడిస్తే రైట్ సైడ్‌లో కనిపించిద్ది. నేను యాక్చువల్‌గా మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాము. ఈ రెస్టారెంట్‌కే వెళ్ళాలని ఏమనుకోలేదు. లేదంటే మెట్రో పిల్లర్ నెంబర్ అట్లా ఏదన్నా చూసి చెప్పేదాన్ని. బట్ ఈజీగా గూగుల్ మ్యాప్స్‌లో చూసేయొచ్చు. హిల్ స్టార్ అనమాట రెస్టారెంట్ పేరు. అండ్ నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే స్టార్టర్స్‌లో చికెన్ లాలీపాప్, ప్రాన్స్ అండ్ పన్నీర్ మెజెస్టిక్ చెప్పాము. ప్రాన్స్ బయట ఏ రెస్టారెంట్‌లో అయినా మాక్సిమం 350 చూసాను నేను. మేబీ మీరు ఇంకా ఏ రెస్టారెంట్‌లో అయినా తక్కువగా చూసి ఉండొచ్చు. బట్ నేను చూసిన వాటిలో నాకు ఇది తక్కువ అనిపించింది. 280 ఉందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ లాలీపాప్, పన్నీర్ మెజెస్టిక్ కూడా చాలా బాగుంది. యాక్చువల్‌గా నాన్ వెజ్ తినొచ్చు. బట్ మా గ్యాంగ్‌లో ఒక వెజ్ అతను ఉంటాడు. అతను నాన్ వెజిటేరియనే. బట్ కొన్ని టైమ్స్ వెజ్జే తింటాడనమాట. సో, పర్టికులర్‌గా తన కోసం మాత్రం వెజ్ చెప్పాము. అండ్ తర్వాత ఇంకా బిర్యానీ. నేను బిర్యానీ అంటే మాక్సిమం ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దమ్ అంటే నాకు అంత నచ్చుతది. రైస్ దేంట్లోనా సేమ్ కదా! బట్ పీస్‌లో ఏంటంటే దమ్ బిర్యానీ అయితే చికెన్ పీస్‌లోకి స్పైసెస్ అంత వెళ్ళవు. అందుకని నేను ఎప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ తింటాను. బట్ ఇక్కడ లేదని చెప్పారు. బట్ ఓకే అని దమ్ బిర్యానీ చెప్పాము. నాకు లెగ్ పీస్ వచ్చింది. చిన్న చిన్న ఇలాంటి విషయాలకి చాలా ఎక్సైట్ అయిపోతాను. లక్కీ అనిపించింది నాకు. అండ్ ఇతనే అనమాట స్పాన్సర్. రెడ్ షర్ట్ అతను. అండ్ తర్వాత తినేసాక ఏదన్నా డిజర్ట్ చెప్పుకోవాలనిపించింది. నాకు కద్దుకా కీర్ అంటే ఇష్టం. ఇది కూడా నేను యూట్యూబ్ వీడియోస్‌లో చూసాను. చాలామంది చెప్తారు. చాలామందికి బేసిక్‌గా సొరకాయ అంటే నచ్చదు. బట్ నాకు కర్రీ ఇష్టం. అండ్ నాకు ఈ డెజర్ట్ కూడా బాగా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్‌కి ఇచ్చాను. ఇతని పేరు యోగేష్ అనమాట. బట్ తను చూడండి ఇప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేస్తాడు. తనకి నచ్చలేదనమాట. నాకు ఇచ్చేసాడు తినేవని. నాకైతే బాగా నచ్చింది. అండ్ బిల్ అయితే అన్నీ కూడా 200 అసలు 300లోకి ఏది వెళ్ళలేనండి. మాక్సిమం మేము చెప్పాను కదా 1800 అయింది. 5 మెంబర్స్ వెళ్ళినా కానీ నాకైతే చాలా తక్కువే అనిపించింది ప్రైస్ అయితే. అండ్ నాకు ఇట్లా సోంపు తీసేసుకునే అలవాటు, టూత్ పిక్స్, టిష్యూస్ ఎందుకో తెలియదు తీసేసుకుంటా. రూమ్లో ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కదా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసుకున్నప్పుడు. సో, మేము అంతమంది తిన్నా కానీ ఫుడ్ అయితే ఇంకా పార్సల్ మిగిలింది. ఇక్కడ నేను ఒకటి చూసాను, కిచెన్లో ఒక అతను మైక్ ముందు కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. బట్ మైక్ ఉందని నేనైతే కొంచెం ఎగ్జైట్ అయ్యాను ఏంటా అని చెప్పి వీడియో తీశాను. అండ్ తర్వాత మేము లంచ్ తర్వాత యాక్చువల్గా సామ్సంగ్ షోరూమ్కి వెళ్ళాలన్నమాట. నేను మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నా. సో, ఫీచర్స్ అవి చెక్ చేయడానికి. బట్ మేము అనుకోకుండా టీవీ షోరూమ్కి వెళ్ళాము. సో, అందుకని చెప్పి మళ్ళీ పంజగుట్ట పీవీఆర్కి వెళ్ళామన్నమాట. అక్కడ సామ్సంగ్ షోరూమ్ ఉందని చెప్పి ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్ అయితే నేను 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా డిగ్రీ నుంచి ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను కానీ ఎప్పటికీ అది అట్లా పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నాను. బట్ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి నాకు అసలు మొబైల్ సపోర్ట్ చేయట్లేదు. సో, అందుకని నేను ఇంకా ఈ మంత్ సాలరీ వచ్చి కొనాలనుకున్నాను. నేను ఈ డీటెయిల్స్ అన్ని ఇంకో లాంగ్ వీడియోలో పెడతాను. ఇంకో షార్ట్ వీడియో కూడా పెడతాను, చూసేయండి ప్లీజ్.